Gauss ideal method. Use Gauss ideal iteration method to solve the system of equations. First, the given system is diagonally dominant and we write it as. ఇక్కడ diagonally dominant అంటే ఏంటి అంటే ఇచ్చినటువంటి ఈక్వేషన్లో జెడ్ కోఎఫిషియంట్ని యాడ్ చేస్తే వచ్చే నెంబర్ కన్నా ఎక్స్ కోఎఫిషియంట్ ఎక్కువ ఉండాలి. సో ఇక్కడ వై కోఎఫిషియంట్ 1, జెడ్ కోఎఫిషియంట్ 1 రెండు కలిపితే 2 అవుతుంది. 2 కన్నా 10 ఎక్కువ ఉంది. సెకండ్ ఈక్వేషన్లో ఎక్స్ జెడ్ కోఎఫిషియంట్స్ని కలిపితే వచ్చే వాల్యూ కన్నా వై కోఎఫిషియంట్ ఎక్కువ ఉండాలి. ఇక్కడికి వచ్చేసరికి జెడ్ కోఎఫిషియంట్ ఎక్కువ ఉండాలి. ఒకవేళ ఇందులో వై కోఎఫిషియంట్ కాకుండా జెడ్ ఎక్కువ ఉండి ఇందులో వై ఎక్కువ ఉందనుకోండి, దీన్ని సెకండ్ ఈక్వేషన్గా దీన్ని థర్డ్ ఈక్వేషన్గా చేంజ్ చేసుకోవాలి. అప్పుడు అవి డయాగ్నల్లీ డామినెంట్ అవుతాయి. బట్ నాకు ఇక్కడ ఈక్వేషన్స్లో మాత్రం ఫస్ట్ ఈక్వేషన్లో ఎక్స్ కోఎఫిషియంట్ ఎక్కువ ఉంది, సెకండ్ ఈక్వేషన్లో వై ఎక్కువ ఉంది, అలాగే థర్డ్ ఈక్వేషన్లో జెడ్ వాల్యూ ఎక్కువ ఉంది. కాబట్టి అవి డయాగ్నల్లీ డామినెంట్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అంటాము. తర్వాత ఈ ఫస్ట్ ఈక్వేషన్ నుంచి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ రావాలి అంటే ఫస్ట్ ఈ వై అండ్ జెడ్ని అవతలికి పంపించుకోవాలి. -y -z. తర్వాత ఈ ఎక్స్కున్న కోఎఫిషియంట్ 10 కూడా అవతలికి పోతే 1/10 అవుతుంది. ఈ సెకండ్ ఈక్వేషన్ నుంచి వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. వై రావాలి అంటే ఆ ఎక్స్ని జెడ్ని ఫస్ట్ అవతలికి పంపించుకోవాలి. తర్వాత వై కోఎఫిషియంట్ 1/10. థర్డ్ ఈక్వేషన్ నుంచి జెడ్ వాల్యూ రావాలి. 14 - 2x - 2y. సో 10 అవతలికి పోతే 1/10. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 3. Put y is equal to y0 is equal to 0, z is equal to z0 equal to 0 in equation 1. ఇవి ఇనీషియల్ వాల్యూస్. నెక్స్ట్ x is equal to x1, z is equal to z0 equal to 0 in equation 2. Next x is equal to x1, y is equal to y1 in equation 3. We get first approximation values. సో ఫస్ట్ ఏపీపీ అంటే అప్రాక్సిమేషన్. సో ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలి అంటే చూడండి, x1 ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ నేను ఉన్నట్టు రాసేసుకుంటున్నాను. y - z. y1 ఈజ్ ఈక్వల్ టు 1/10, 13 - 2x - z. z1 ఈజ్ ఈక్వల్ టు 1/10, 14 - 2x - 2y. ఇనీషియల్గా ఏం చేయాలి అంటే ఇక్కడ ఫస్ట్ స్టెప్లో రెండు బేసుల్లో 0 రాయాలి. నెక్స్ట్ స్టెప్లో 1 0, నెక్స్ట్ స్టెప్లో 1 1. ఇది ఫిక్స్డ్ అనమాట. 0 0 1 0 1 1 అని రాసుకోండి. సో 1/10, 12 మైనస్ ఇనీషియల్లీ y0 వాల్యూ 0, z0 వాల్యూ 0. సో దీని వాల్యూ క్యాలిక్యులేటర్లో కొడితే మనకి 1.2. నెక్స్ట్ 1/10 ఇంటూ 13 - 2 ఇంటూ x1 వాల్యూ ఆల్రెడీ మనకు వచ్చేసింది 1.2, z0 ఇనీషియల్ వాల్యూ 0. సో దీన్ని క్యాల్సిలో వేయండి 1.06. నెక్స్ట్ 1/10, 14 - 2 ఇంటూ x1, 2 ఇంటూ y1, దట్ ఈజ్ ఈక్వల్ టు 0.95. ఇది ఫస్ట్ అప్రాక్సిమేషన్. సో ఇప్పుడు సెకండ్ అప్రాక్సిమేషన్ రావాలి అంటే ఈ 0 ఉన్న దగ్గర 1 రాయాలి, 1 ఉన్న దగ్గర 2 రాసుకోవాలి. అంటే నెక్స్ట్ నెంబర్స్ ఏంటో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే అప్పుడు మనకి x2 y2 z2 వస్తాయి. వచ్చిన తర్వాత ఫస్ట్ అప్రాక్సిమేషన్లో వచ్చిన x1 వాల్యూ, సెకండ్ అప్రాక్సిమేషన్లో వచ్చిన x2 వాల్యూ ఈక్వల్గా రావాలి. ఇందులో y1 y2 ఈక్వల్ అవ్వాలి, z1 z2 ఈక్వల్ అవ్వాలి. ఏ ఒక్క వాల్యూ ఈక్వల్ అవ్వకపోయినా గో టు థర్డ్ అప్రాక్సిమేషన్. అప్పుడు x2కి వచ్చిన వాల్యూస్ x3కి వచ్చిన వాల్యూస్ ఈక్వల్గా రావాలి. సో ఇప్పుడు మనం x2 y2 z2 ఫైండ్ అవుట్ చేయాలి. సో సెకండ్ అప్రాక్సిమేషన్ అంటాము. సెకండ్ అప్రాక్సిమేషన్ x2 y2 z2 ఈజ్ ఈక్వల్ టు 1/10, 12 - y1 - z1.
నెక్స్ట్ 1/10 13 మైనస్ 2x2 మైనస్ z1. 1/10 ఇంటూ 14 మైనస్ 2x2 మైనస్ 2y2. చూడండి ఇక్కడ అన్నిటివరకు నేను ఏం చేశాను, ఇక్కడ 0 0 ఉంది కాబట్టి 1 1 పెట్టుకున్నాను. ఇక్కడ 1 0 ఉంది కాబట్టి 1ను 2 చేశాను, 0ని 1 చేశాను. ఇక్కడ 1 1 ఉంది కాబట్టి అవి 2ల కింద మారిపోయాయి. సో ఆల్రెడీ ఆ వాల్యూస్ అన్నీ మనకు తెలుసు. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1/10 12 మైనస్ y1 అంటే ముందు స్టెప్లో వచ్చిన y1 వాల్యూ 1.06, z1 వాల్యూ 0.95. దీన్ని క్యాలిక్యులేటర్లో కొట్టేస్తే మనకి వాల్యూ x2 వాల్యూ వచ్చేస్తుంది. నెక్స్ట్ 1/10 13 మైనస్ 2 ఇంటూ x2 అంటే ముందు స్టెప్లోనే ఉంది మనకి 999, z1 వాల్యూ 0.95. సో దీని వాల్యూ 1.005. నెక్స్ట్ 1/10 14 మైనస్ 2 ఇంటూ x2 వాల్యూ 2 ఇంటూ y2 వాల్యూ. సో దీన్ని క్యాలిక్యులేటర్లో వేస్తే 0.999. సో అక్కడ మనకి x1 వాల్యూ 1.2 వచ్చింది, x2 వాల్యూ 0.999 వచ్చాయి. సో రెండు ఈక్వల్ అవ్వలేదు కాబట్టి గో టు థర్డ్ అప్రాక్సిమేషన్ వాల్యూస్ x3 y3 z3. దెన్ ఇక్కడ 0 దగ్గర 1లు పెట్టినట్టుగానే నెక్స్ట్ స్టెప్లు 1ల దగ్గర 2లు రాసుకోవాలి, 2 వచ్చిన దగ్గర 3 రాసుకోవాలి. సో 1/10 13 మైనస్ 2x3 మైనస్ z2, 1/10 14 మైనస్ 2x3 2y3. సో 1/10 12 మైనస్ y2 వాల్యూ z2 వాల్యూ. ఇవన్నీ ముందు స్టెప్లో వచ్చినటువంటి వాల్యూస్ అన్నమాట. సో 1/10 13 2 ఇంటూ x3 మైనస్ z2 వాల్యూ 0.999 1.0. సో 1/10 14 మైనస్ 2 ఇంటూ x3 2 ఇంటూ y3 దట్ ఈక్వల్ టు 1. సో నియర్ టు క్లోజ్ వచ్చాయి. ఇంకొక అప్రాక్సిమేషన్ కనుక్కుంటే ఎగ్జాక్ట్గా ఈక్వల్ వాల్యూస్ వస్తాయి మనకి. సో x4 y4 z4 ఈజ్ ఈక్వల్ టు 1/10 12 మైనస్ y3 మైనస్ z3. సో 1/10 y3 ఈజ్ 1, z3 ఈజ్ 1 దట్ ఈక్వల్ టు 1. y4 13 మైనస్ అక్కడ 3 ఉంది కాబట్టి x4 z3 1/10 13 మైనస్ 2 ఇంటూ 1 మైనస్ 1 దట్ ఈక్వల్ టు 1. సో 1/10 14 మైనస్ 2x4 మైనస్ 2y4 1/10 2 ఇంటూ 1 2 ఇంటూ 1 దట్ ఈక్వల్ టు 1. చూడండి ఇక్కడ x3 అప్కి వచ్చిన అప్రాక్సిమేషన్ వాల్యూస్ x4కి వచ్చిన అప్రాక్సిమేషన్ వాల్యూస్ ఈక్వల్గా వచ్చాయి కాబట్టి మన ప్రొసీజర్ కంప్లీట్ అయిపోయింది. సో దేర్ ఫోర్ x ఈక్వల్ టు 1, y ఈక్వల్ టు 1, z ఈక్వల్ టు 1. This is the general solution of the given problem.